కలలు పెద్దవిగా ఉంచు. వాటిని సాధించడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళు. ప్రతి ఓటమి ఒక పాఠం. ఆ పాఠమే నీ గెలుపు దారి చూపుతుంది. సాధ్యం కానిది ఏదీ లేదు. ప్రయత్నం చేస్తే ప్రతి శిఖరం నీదే అవుతుంది. ప్రతిరోజు కొత్త ఆరంభం. నిన్నటి తప్పులు రేపటి విజయానికి మార్గం చూపుతాయి. కలలు కన్నవాడు గొప్పవాడు కాదు, వాటిని నిజం చేసినవాడే విజేత. ధైర్యమనేది భయం లేనిది కాదు, భయాన్ని ఎదుర్కొనగల శక్తి. నిన్ను ఎవ్వరూ నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము. అదే నీ విజయానికి మొదటి అడుగు. పనులు మాటల కంటే బలంగా మాట్లాడుతాయి. కాబట్టి కష్టమే నీకు గౌరవం తెస్తుంది. విజయం కోసం మార్గం కష్టం, కానీ ఫలితం తీపి. ప్రపంచం నీపై నవ్వినా పట్టించుకోవద్దు. ఒకరోజు నీ విజయం వారిని మౌనం చేస్తుంది. సమయం నీ అత్యంత విలువైన సంపద. దాన్ని వృధా చేయకు. విజయం ఒక్క రోజులో రావడం లేదు, అది శ్రమతో నిర్మించబడుతుంది. నువ్వు పడిపోవడం తప్పు కాదు, మళ్ళీ లేవకపోవడమే తప్పు. నీ కలలు నీ భవిష్యత్తు పటములు. కష్టమే వాటికి రంగులు ఇస్తుంది. అవకాశం వస్తుందని ఎదురుచూడకు, దాన్ని సృష్టించుకోవాలి. లక్ష్యం లేకుండా జీవితం దిశలేని నావ. కాబట్టి పెద్ద కలలు కనాలి. నీకు ఎదురైన కష్టం శత్రువు కాదు, అది నీ శక్తిని పరీక్షించే అవకాశం. గెలవాలని కోరుకోవడం కాదు, గెలవడానికి కష్టపడటం ముఖ్యం. పట్టుదలతో నడిచిన అడుగులు ఎప్పటికీ ఆగవు, అవి ఎల్లప్పుడూ గమ్యం చేరుతాయి. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. మార్పు నీలో మొదలవుతుంది. సహనం ఒక గొప్ప ఆయుధం, అది గెలుపు వరకు నిన్ను నిలబెడుతుంది. ప్రతి పెద్ద విజయం వెనుక చిన్న ప్రయత్నాలే ఉంటాయి, వాటిని నిర్లక్ష్యం చెయ్యకు. అలసత్వం విజయానికి అడ్డంకి, శ్రమే విజయానికి వంతెన. నువ్వు కష్టపడితే అదృష్టం నీకు తోడవుతుంది. ఆలస్యమైన గెలుపు తప్పదు. గెలుపు ఎప్పుడూ కష్టపడిన వారిదే, దానికి మార్గం శ్రమే. నిన్నటి పరాజయం రేపటి విజయానికి బలమైన పునాది, దాన్ని గుర్తుపెట్టుకో. భయం నీలో ఉన్నంతవరకు నువ్వు బలహీనుడువు, దాన్ని జయించినప్పుడు నువ్వే యోధుడువు. జీవితం ఒక ఆట, ధైర్యం ఉన్నవారే అందులో గెలుస్తారు. కష్టాలు శాశ్వతం కావు, కానీ కష్టపడి సాధించిన విజయం శాశ్వతం. మాటలు అందరికీ వస్తాయి, కానీ పనులు మాత్రమే గౌరవాన్ని తెస్తాయి. నీ గమ్యం కోసం కృషి చేస్తే విశ్వం నీకు సహకరిస్తుంది. నువ్వు ఆగకపోతే గెలుపు తప్పదు. పరాజయమంటే అంతం కాదు, అది కొత్త ఆరంభానికి సంకేతం. గెలుపు కోసం సరైన సమయం కోసం వేచి ఉండకు. కృషి చేసిన సమయమే సరైనది. నీ కలలు నిజం కావాలంటే శ్రమే ఆయుధం, నమ్మకమే నీ కవచం. ప్రపంచం అనుమానించినా నువ్వు గెలవగలవు. నీ విశ్వాసమే నీ శక్తి. జీవితం నీకు అడ్డంకులు పెడుతుంది, కానీ నీ పట్టుదల వాటిని చెరిపేస్తుంది. ప్రతిరోజు కొత్త అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకో. నీ ప్రయత్నమే నీ గౌరవం, నీ విజయం నీ సమాధానం. కష్టం ఎంత పెరిగితే విజయం అంత తీపిగా ఉంటుంది, దాన్ని ఆస్వాదించు. ఎప్పుడూ లొంగని మనసే గెలుస్తుంది. ఓడిపోవడమే నిజమైన ఓటమి. ప్రతి అడుగు నీ కలలకు దగ్గర చేస్తుంది. ఆగిపోకు, ముందుకు సాగు. విజయం ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. నీ కలలు పెద్దవిగా ఉండాలి, నీ కష్టాలు వాటికి తోడుగా రావాలి. పరుగెత్తడమే కాదు, సరైన దిశలో పరిగెత్తడం ముఖ్యం. విజయం సాధించాలంటే క్రమశిక్షణ అవసరం, అదే నీకు బలమిస్తుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకో, ఆ నిర్ణయమే నీ భవిష్యత్తు మార్చుతుంది. నిన్నటి ఓటమిని నిన్నటితో వదిలేయి, రేపటి గెలుపు కోసం పోరాడు. నువ్వు కలలు కంటే ఎక్కువ శక్తివంతుడివి. నీలోని శక్తిని నమ్ము. మార్గం కష్టమైనప్పుడు ఆగద్దు, అది గమ్యం దగ్గరగా ఉందనే సంకేతం. విజయం కోసం శ్రమించు, శ్రమే నీ కలలకు తాళం చెవి. జీవితంలో గెలుపు సాధించాలంటే లక్ష్యం స్పష్టంగా ఉండాలి, దానిని చేరే వరకు ఆగకూడదు. ప్రతి విజయం వెనుక కష్టమే ఉంటుంది, కాబట్టి
శ్రమించడానికి వెనుకాడద్దు. నీ కలలు నిన్ను నడిపిస్తాయి. నీ శ్రమ నిన్ను నిలబెడుతుంది. భయం నిన్ను వెనక్కి నెడుతుంది. ధైర్యం నిన్ను ముందుకు లాగుతుంది. నీ ఆలోచనలు నీ భవిష్యత్తు నిర్మిస్తాయి. కాబట్టి ఎప్పుడూ పెద్దగా ఆలోచించు. సమయం ఎవ్వరినీ ఆగి చూడదు. కాబట్టి సమయాన్ని వృధా చేయొద్దు. పరాజయం కొత్త మార్గానికి తలుపు తెరుస్తుంది. దాన్ని భయపడకుండా ఆహ్వానించు. విజయం ఎప్పుడూ సహనవంతులదే. సహనం లేకపోతే గమ్యం దూరమవుతుంది. నీకు తోడుగా ఎవరూ రాకపోతే ఒంటరిగా నడవు. ఒకరోజు నీ గమ్యం నీకు తోడవుతుంది. జీవితం చిన్నదే కాని గొప్ప పనులు చేసేంత పెద్దదే. కాబట్టి ప్రతి క్షణం విలువైనది. అవకాశం రావాలని ఎదురుచూడకు. దాన్ని నువ్వే సృష్టించు. నువ్వు పడిపోవడం తప్పు కాదు, లేవకపోవడమే తప్పు. విజయం పొందాలంటే ఓపిక అవసరం, క్రమశిక్షణ కూడా అవసరం. గెలుపు మార్గం ఎప్పుడూ సులభం కాదు, కానీ గెలిచినప్పుడు గర్వం నీదే. నీ శ్రమ నీ ఆయుధం, నీ నమ్మకం నీ కవచం. ప్రతిరోజు ఒక కొత్త అధ్యాయం. దానిని విజయంతో నింపాలి. నిన్నటి తప్పులు రేపటి బలం అవ్వాలి. అవే గెలుపుదారి చూపుతాయి. నువ్వు ఆగితేనే ఓటమి, ముందుకు సాగితేనే విజయం. ప్రతిబంధకాలు నీ శక్తిని పరీక్షిస్తాయి. వాటిని గెలవగలవు. నీ కలలకు పరిమితులు పెట్టద్దు. పరిమితులు పెట్టేది నీ మనసే. కష్టాలు తాత్కాలికం, కానీ కష్టపడి సాధించిన గెలుపు శాశ్వతం. నీ దారి నీదే కావాలి. దానిని నువ్వే సృష్టించాలి. విజయం కోసం ధైర్యం అవసరం, శ్రమ అవసరం. ప్రతి ఓటమి ఒక కొత్త పాఠం. ఆ పాఠమే నీకు గెలుపిస్తుంది. నిన్ను నువ్వు నమ్ము. అదే నీ విజయానికి మొదటి అడుగు. పరాజయం అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. నీ కలలు నిన్ను భయపెట్టాలి. అప్పుడు అవి నీ గమ్యమవుతాయి. విజయం ఒక్కసారిగా రాదు. దానిని చిన్న చిన్న అడుగులు కలిపి తెస్తాయి. మాటలతో కాదు, పనులతో గెలవాలి. పనులే నిజమైన గుర్తింపు. నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. కాబట్టి దాన్ని గొప్పగా తీర్చిదిద్దు. ప్రపంచం నిన్ను ఆపలేను. నిన్ను ఆపేది నీ అలసత్వం మాత్రమే. జీవితం సవాళ్లతో నిండినది. వాటిని స్వీకరించిన వాడే గెలుస్తాడు. విజయం దూరంలో కనిపించవచ్చు, కానీ కష్టమే దాన్ని దగ్గర చేస్తుంది. నీ ఆత్మవిశ్వాసమే నీ బలం. దాన్ని కోల్పోకూడదు. విజయం కోసం వేచి ఉండకూడదు. దాన్ని వెంబడించి సాధించాలి. నిన్నటి బాధ నీ శక్తిగా మారాలి. రేపటి గెలుపు దాన్ని గుర్తు చేస్తుంది. నీ లక్ష్యం స్పష్టంగా ఉంటే దారి ఎప్పుడూ సులభమవుతుంది. సమయం ఒక బంగారం. దాన్ని కోల్పోతే తిరిగి దొరకదు. ప్రతి కష్టం నీలోని బలాన్ని బయటకు తీస్తుంది. కాబట్టి దాన్ని స్వాగతించు. నీ కలలు నిజం కావాలంటే వాటిని కళ్ళల్లో కాకుండా పనుల్లో ఉంచు. విజయం సాధించాలంటే నిరంతరం కృషి చేయాలి. నిబద్ధతతో ముందుకు సాగాలి. నువ్వు మారితే నీ ప్రపంచం మారుతుంది. మార్పు నీలో మొదలవుతుంది. విజయం కోసం ఎవరినీ ఆశించకు. నీ శ్రమే నీకు తోడుగా ఉంటుంది. విజయం కోసం సరైన సమయం కోసం వేచి ఉండకు. నీ కృషి చేసిన సమయమే సరైనది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. దాన్ని వృధా చేస్తే విజయం దూరమవుతుంది. విజయం సాధించాలంటే భయాన్ని జయించాలి. ధైర్యంగా అడుగులు వేయాలి. నీ కష్టమే నీ గౌరవం. నీ గెలుపే నీ సమాధానం. జీవితం నీకు సవాళ్లు విసురుతుంది. వాటిని ఎదుర్కొంటే గెలుపు నీదే అవుతుంది. పరాజయాన్ని భయపడద్దు. ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి. ఈ వీడియో నచ్చితే ఒక క్లిక్తో సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కొత్త శక్తి ఇస్తుంది. మీకోసం మరిన్ని ప్రేరణాత్మక వీడియోలు తయారు చేయడానికి తోడ్పడుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీరు ప్రతిరోజు కొత్త ఆలోచన, కొత్త ప్రేరణ వీడియోల ద్వారా పొందుతారు. ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.